హాయ్. హలో. గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికి. ఎలా ఉన్నారు? బావున్నారా? అందరూ నిండు నూరేళ్ళు హ్యాపీగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా మంది మేము బలవంతులము. మేమేం చేసినా సరిపోతుంది. ఎలా ఉన్నా సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిన్న స్టోరీ. ఆ! ఒక ఒకటి గొర్రె పొట్టేలు అంటాం గదా! అది పెద్దగా పెద్ద పెద్ద కొమ్మలతో చాలా బలంగా ఉండేదనమాట. అది ఇప్పుడు గొర్రెల మందుంటుంది గదా! అంటే గుంపుగా గొర్రెల మందుంటుంది. ఆ గొర్రెల మందలో అన్నిటికంటే బలవంతమైనది అంటే బలంగా ఉండేది ఆ గొర్రె ఒక్కటే మాత్రమేనంట. అదే పొట్టేలి. అదొక్కటే అన్నమాట. అది ఎప్పుడు ఎవ్వరన్నా చిన్నది చెయ్యిని మొత్తం కొమ్మలతో పొడిచి, గాయాలు జేసేసి ఆ విధంగా చేసేది. అలా ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఏదైనా గొర్రె పిల్లలు దాని దగ్గరకొచ్చేదానికి భయపడుతూ ఉండేవాళ్ళనమాట. ఆ పెద్ద పొట్టేళ్ళ దగ్గరికొచ్చేదానికి. అలా ఒకరోజు పోతూ ఉంటే మధ్యలో చెట్టు అడ్డమొచ్చింది. చెట్టు అడ్డమొచ్చిన తర్వాత ఏం చేసింది ఆ కొమ్మలతో చెట్టుని కొట్టింది. అంటే ఇట్లా అడ్డమొస్తావా నాకే అని దానికేమి అహంకారం. నేను అందరికంటే బలమైన దాన్ని గట్టి నన్నెవరు ఏం చేయలేరురా అని అహంకారం ఆ పొట్టేలుకి. అందుకనేసి అది చెట్టు అడ్డమొస్తే ఆ కొమ్మలతో ఆ చెట్టుని కొట్టిందనమాట. అప్పుడు ఏమైంది చెట్టుతో కొమ్మలు కొడితే కొమ్మలనేది ఇరిగిపోతాయి. దానికి పొగరు, అహంకారం ఏ దాని ద్వారా వచ్చింది? కొమ్మల ద్వారా వచ్చింది. ఆ కొమ్మలే ఇరిగిపోయిన తర్వాత దాని అహంకారం, పొగురు అణిగిందనమాట. అంటే ఏదైతే మనం అనుకుంటామో మాకిదుంది, అహంకారం ఇది ఉంది, ఎవరు ఏం చేయలేరు, నేను ఎలాగైనా ఉండొచ్చు, ఏమైతే ఉంటాను అనే పొగురు, అహంకారం వదిలితే జీవితంలో ఏదైనా లైఫ్‌లో సక్సెస్ అవుతారు. ఫస్ట్ మనిషికి ఉండకూడని లక్షణాలు పొగరు, అహంకారం. ప్రతి ఒక్కరికి తెలివనేది ఇచ్చే ఇస్తాడు దేవుడు. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి తెలివిస్తాడు. కానీ అది మనం మంచికి ఉపయోగిస్తున్నామా? చెడుకి ఉపయోగిస్తున్నామా? అనేది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఏది మనకుంది అనేది అహంకారం, పొగరు వదిలేస్తే జీవితంలో లైఫ్‌లో సక్సెస్ అవుతాం. ఓకే. ఓకే అండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్‌స్క్రైబ్. బాయ్.